హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇడ్లీ సాంబార్ చేసినాను. దానికి కావాల్సినవి కాఫీ గ్లాసు ఉడకబెట్టిన కందిపప్పు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, పౌడర్ కోసం 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు, ఒక 4 స్పూన్స్ ఆయిల్, పోపు గింజలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. సాల్ట్, ఉల్లిపాయలు లైట్గా వేస్తే చాలండి. ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు మగ్గేదానికి ఒక 3 నిమిషాలు మూత పెట్టాను. టమాటాలు మగ్గిపోయాను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు, కందిపప్పులో చింతపండు పులుసేసి ఒక గిన్నె నిండా తీసుకున్నాను. ఇంత పోసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ పోసుకోవాలి. సాంబార్ మరిగేలోపు సాంబార్ పౌడర్ కొట్టుకున్నాము. సాంబార్ మరిగేలోపు సాంబార్ పౌడర్ చేసుకున్నాము. ఒక పాటలో పెట్టుకొని ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇవన్నిటిని మిక్సీలో పొడి చేసుకోవాలి. సాంబార్ పౌడర్ రెడీ అయింది. సాంబార్ మరుగుతూ ఉంది. కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం. ఇప్పుడు సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మరగబెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి. కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. వేడి వేడి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.